ఉత్తమ వంశంలో పుట్టావు, వంశమునకు కళంకం రాకూడదని ప్రవర్తించాడు. ఏమీ పాడవడు. ఉత్తమ వంశంలో పుట్టా, అహంకారానికి కారణమైంది, తాను పాడవడు, ముందు పుట్టిన వాళ్ళు కూడా పాడైపోతారు. సరస్వతీ కటాక్షం ఉన్నది, ఏమి పాడవడు. ఆ సరస్వతీ కటాక్షం 10 మంది హితానికి పనికొచ్చిందనుకోండి. ఆవు గడ్డి తిని పాలిచ్చినట్టు తాను కష్టపడి చదువుకున్న శాస్త్రాన్ని 10 మందికి ఉదారంగా పంచిపెట్టేశాడనుకోండి, తాను శాశ్వతమైన కీర్తిని పొందుతాడు. నాకేం తెలుసు అని వినయంతో బ్రతికాడు అనుకోండి, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఏదో కొంత తెలుసుకుని నాకన్నా తెలుసున్నవాడు లేడు అని అహంకారానికి పోయాడు అనుకోండి, 24 గంటలు చదువుకున్న చదువు అవతలవాడి యొక్క తప్పు పట్టడానికి పనికొచ్చింది. పనికొస్తే ఇప్పుడు ఆ చదువు స్వార్థంతో నిండిపోయింది. ఏదో ఒకటి ప్రతిఫలం లేకపోతే ఆయన చదువుకున్న చదువు వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు. అప్పుడు ఏమవుతుంది? చాలా గొప్ప పడగ నాగుపాముది, దాని మీద మణి ఉంది. నాగుపాం పడగ మీద ఉన్న మణి ఎవరికైనా ఉపయోగపడుతుందా? వెళ్ళి తీసుకోగలరా? ఆయన ఎంత చదువు ఉంటే మాత్రం ఎవరికి ఉపయోగపడుతుంది? అవతల వాళ్ళలో తప్పులు ఎంచడానికి పనికొస్తుంది, ఇంకొకరిని చిన్నబుచ్చడానికి పనికొస్తుంది. అలా ఉండకూడదు కదా. చదువు అవతల వారు ఎంత చిన్నవాడైనా గౌరవించడానికి పనికి రావాలి. చాలా బాగా చెప్పావోయ్, చాలా బాగా మాట్లాడేవోయ్ అని